హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది. సో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. కానీ మిగిలిన జట్ల అవకాశాలు దెబ్బతీసే ఛాన్స్ అయితే ఆ జట్టుకుంది. సో ఆర్సీబీ చెన్నై ఎప్పుడు జరిగినా కూడా ఒక హై వోల్టేజ్ క్లాష్ ని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈసారి ఎలా ఉండబోతుంది? మరి చెన్నై అంత ఫామ్ లో లేదు, ఆర్సీబీ మాత్రం ఈసారి మంచి ఫామ్ లో ఉంది. సో ఈ మ్యాచ్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు సుధీర్ మహావాది, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ అండ్ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్. సుధీర్ గారు, సో ఎట్లా ఉండబోతుంది ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అట్ బెంగళూరు? అఫ్ కోర్స్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్, డౌటే లేదు. ఎందుకంటే చెన్నై అఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయినా కానీ నరేష్ మంచి టీం, అఫ్ కోర్స్ అందులో డౌటే లేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సంవత్సరం అనుకున్నట్టుగా రాణించలేకపోయినారు. నేను అనుకుంటాను ఆర్సీబీ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, అంత ఈజీగా మాత్రం ఓడగొట్టడం అది కాకపోవచ్చు. బికాస్ చెన్నై హెస్ గాట్ ఎ వెరీ గుడ్ రికార్డ్ ఉంది. ముఖ్యంగా వాళ్ళకు బెంగళూరులో చాలా మంచి రికార్డు ఉంది, అండ్ ధోనీకి పర్సనల్గా కూడా చాలా చక్కటి రికార్డు ఉంది అక్కడ. సో వాళ్ళకి ఇప్పుడు ఏం నథింగ్ టు లూజ్ కనుక ఐ థింక్ దే విల్ గో ఆల్ అవుట్ అండి. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఇప్పుడు ఓడిపోయినా కానీ గెలిచా కానీ వాళ్ళు అసలు యాక్చువల్గా కొన్ని దే విల్ బి క్యారీయింగ్ ఓన్లీ సమ్ ప్లస్ పాయింట్స్ టు ది నెక్స్ట్ టోర్నమెంట్, అంతేగాని ఈ టోర్నమెంట్లోనైతే గెలిచి వాళ్ళకు ఓన్లీ ఒకటి ఏంటంటే నరేష్ 10th నుంచి 9th, 9th నుంచి 8th పొజిషన్లో ఉండే ప్రయత్నమే చేస్తారు, అంతేకంటే ఎక్కువనైతే ఇప్పుడు వాళ్ళు ఏం చేసేది లేదు. అండ్ నేను అనుకుంటాను ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఆర్సీబీ యాక్చువల్లీ హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవాలండి, ఎందుకంటే లాస్ట్ 4 మ్యాచెస్లో దే హ్యావ్ వన్ ఓన్లీ 1 హియర్. అండ్ అన్ఫార్చునేట్లీ ఒక మ్యాచ్ అయితే వర్షం కారణంగా 14 ఓవర్స్కి కుదించారు. అండ్ మీకు తెలుసు, నేను కపుల్ ఆఫ్ మ్యాచెస్లో వెళ్ళినప్పుడు కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ వాళ్ళు కనబరచలేకపోయారు రియల్గా చెప్పాలంటే. రాజస్థాన్ రాయల్స్ అగైన్స్ దే వర్ బ్రిలియంట్ యాక్చువల్లీ. ఆ టోటల్ను వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం కూడా ఒక మంచి దాన్ని ఏమంటారంటే ఒక పరీక్షలో నెగ్గినట్టుగానే చెప్పాలి నరేష్. ఎందుకంటే రాజస్థాన్ ఒక ధీటైనటువంటి జవాబు కూడా ఇచ్చారు పవర్ ప్లేలో. బట్ ఆ తర్వాత జయస్వాల్ అండ్ సూర్యవంశి అవుట్ అయిపోయిన తర్వాత కొంచెం ప్రెషర్లోకి వచ్చారు వాళ్ళు. సో దాంతో రాజస్థాన్ ఓడిపోవాల్సి వచ్చింది. బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ మ్యాచ్. సో హోమ్ అడ్వాంటేజ్ నేను అనుకుంటాను వాళ్ళు రేపు కొంచెం దాన్ని తీసుకోవాలి. బికాస్ మంచి ఛాన్స్ కూడా వాళ్ళకు. అండ్ ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళు మరో కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడబోతున్నారు. దే విల్ ప్లే అగైనెస్ట్ కోల్కతా, దే విల్ ప్లే అగైనెస్ట్ హైదరాబాద్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్సో. సో ఆ తర్వాత అఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ ఈ ప్లే ఆఫ్స్ అన్ని కూడా ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతాయి, కపుల్ ఆఫ్ ప్లే ఆఫ్స్. సో టుమారో ఇస్ అ గుడ్ ఛాన్స్ ఫర్ దెమ్ టు విన్. అండ్ 8లోకి వెళ్ళారంటే కొంచెం సేఫ్ గా ఉంటారు. 7 విన్స్ అనేటివి కూడా ఇప్పుడు నేను అనుకుంటాను సరిపోయేలాగా కనబడుతుంది. 14 పాయింట్స్ తో ఉన్నారు. సో 4 మ్యాచెస్ రిమైనింగ్ ఉన్నాయి. ఇది కాకుండా నెక్స్ట్ 3 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ దే విల్ టార్గెట్ ఫర్ టాప్ 2. ఐ మీన్ టాప్ ప్లేస్ కే టార్గెట్ పెట్టించాము. టాప్ 2లో వెళ్ళినట్లయితే హైదరాబాద్ లోనే ఆడతారు ఫస్ట్ మ్యాచ్, మనందరికీ తెలిసిందే. సో ఐ థింక్ ఒక మ్యాచ్ కూడా ఆర్సీబీ జరగలేదు కనుక హైదరాబాద్ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ టు సీ విరాట్ కోహ్లీ లైవ్ ఇక్కడ. సో అలా జరిగినట్లయితే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. అండ్ ఆ ఛాన్స్ ఉంది నరేష్ వాళ్ళకు. రేపు చెన్నైని ఓడించినట్లే నేను అనుకుంటాను కోల్కతా అంత టఫ్ టీం కాకపోవచ్చు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు కనుక యునో దెర్ ఈస్ అ గుడ్ ఛాన్స్ ఫర్ దెమ్ టు గోయింగ్ టు ద టాప్ 20. ఆ గొప్ప అవకాశం అయితే వాళ్ళ చేతిలో ఉంది, దాన్ని దే షుడ్ నాట్ లూజ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, కమింగ్ టు ది ఆర్సీబీ రీసెంట్ ఫామ్, మనం ఈ సీజన్ లో కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది మనకి. ఫిల్ సాల్ట్, అలాగే విరాట్ కోహ్లీ, పడిక్కల్, రజిత్ పడితార్. సో ఈ బౌలింగ్ కాంబినేషన్ లో ఏమో హ్యాజిల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ బాగా పెర్ఫెక్ట్. అంటే కీలకమైన ప్లేసుల్లో ఆ కీలకమైన ప్లేయర్స్ బాగా ఆడుతుండడం ఎట్లా చూడొచ్చు మనం? నరేష్, అందుకనే ఇప్పుడు ఇండియన్ టీమ్ సెలెక్షన్ ప్రొబబుల్స్ కూడా సెలెక్ట్ చేసినట్టుగా ఒక రిపోర్ట్ వచ్చింది మనకు. అండ్ అందులో శ్రేయస్ అయ్యర్ కు ఛాన్స్ ఉండకపోవచ్చు అంటున్నారు. సో ఆ శ్రేయస్ అయ్యర్ యొక్క ప్లేస్ ను నేను అనుకుంటాను రజిత్ పటిదర్ గెలుచుకునేలాగా కనబడుతున్నాడు. బికాస్ చాలా చక్కటి బ్యాటింగ్ కనబడుతున్నాడు. అండ్ కన్సిస్టెన్సీ ఉంది, టెక్నిక్ ఉంది, అతనికి అద్భుతంగా ఆడతాడు. సో నేను అనుకుంటాను ఒక మంచి అవకాశం అతనికి కూడా. ఈస్ లెడ్ వెల్, ఈస్ ప్లేడ్ వెల్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ రేపటి మ్యాచ్ లో ఒకవేళ అతనికి మంచి అవకాశం వచ్చినట్లయితే వీ కెన్ స్కోర్ సమ్ రన్స్ ఆల్సో, తన కాన్ఫిడెన్స్ కూడా పెంచుకోవచ్చు. కానీ రేపటి మ్యాచ్ లో మరొక డౌట్ ఏంటంటే ఫిల్ సాల్ట్ ఆడతాడా లేకుంటే బేతల్ తోటే కంటిన్యూ చేస్తారా మనకు తెలియదు. బికాస్ ఇంకా సాల్ట్ పూర్తిగా కోలుకోలేదు అసలు యాక్చువల్గా. బికాస్ ఇస్ డౌన్ విత్ ఫీవర్, ఇంకా కొంచెం ప్రాబ్లం కూడా ఉంది అతనికి. సో దాంతో అతన్ని ఆడిస్తారా లేకుంటే బేతల్ తోటి కంటిన్యూ చేస్తారా తెలియదు. బట్ రొమారియో షెఫర్డ్ అయితే ఆడించే ఛాన్స్ కనబడుతుంది ఫారిన్ ప్లేయర్స్ లో. ఆయన ఆ తర్వాత టిమ్ డేవిడ్ ఉండాల్సిందే. అండ్ హేజల్వుడ్ ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉంటాడు. అండ్ హేజల్వుడ్ కూడా ఈ ఐపీఎల్ లో ఉన్నటువంటి ఫామ్ నేను అనుకుంటాను వరల్డ్ సిరీస్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ప్లేస్ ను గెలిపించేలాగా కనబడుతుంది. బికాస్
బొలాండ్ కాకుండా అతన్ని తీసుకునే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఐ రెడ్ ఎ రిపోర్ట్ టుడే. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ప్లస్ అయిపోతున్నాయి బెంగళూరు ప్లేయర్స్ కు, ముఖ్యంగా పట్టిదార్ ఇండియన్ టీమ్ లోకి రావడం అండ్ హేజల్వుడ్ మరొకసారి కంబ్యాక్ చేయడం. థింక్ దీస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్ ఫర్ ద టీమ్ మెంబర్స్. సో ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం రేపు కపుల్ ఆఫ్ చేంజెస్ ఉండవచ్చు అనిపిస్తుంది నాకు ఆర్సీబీ టీంలో. అండ్ చెన్నై చేసా చేయకున్నా కానీ హోమ్ రికార్డ్ కూడా వాళ్ళు ఏదైతే లౌజింగ్ స్ట్రీక్ బ్రేక్ చేశారు, ఏదైతే చేశారు, బ్రేక్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ విన్స్, మరొక విన్ కూడా అవుట్ సైడ్ ఢిల్లీలో గెలిచారు వాళ్ళు. దేర్ కాన్ఫిడెన్స్ ఈస్ వెరీ హై అండి. అండ్ ముఖ్యంగా విరాట్ కోహ్లీ అంత అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది వాళ్ళకు. బికాస్ ఇప్పటికే నేను అనుకుంటాను 5 హాఫ్ సెంచరీస్ సాధించాడు అండ్ చివరి వరకు ఆడుతున్నాడు. దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కదా ఎప్పుడు కూడా, ఏ ఓపెనర్ అయినా కానీ 15-16 ఓవర్స్ వరకు ఉన్నట్లయితే మ్యాచ్ యొక్క రూపం వేరే రకంగా ఉంటుందని చెప్పి. అండ్ మొన్నటి మ్యాచ్ లో కూడా దాదాపుగా 18th ఓవర్ వరకు ఆడాడండి. అతనే ఫినిష్ చేద్దాం అనుకున్నాడు, బట్ అన్ఫార్చునేట్లీ వాస్ కాట్ వెల్ ఎట్ ది లాంగ్ ఆఫ్. బట్ ఈస్ రియలీ ప్లేడ్ వెల్ అండి ఈ టోర్నమెంట్ లో. అండ్ పడికల్ కూడా మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు. డేవిడ్ ఈస్ ఫినిషింగ్ వెల్. జితేష్ శర్మ ఇంకా అతని రోల్ ఎక్కువగా కనబడలేదు, బికాస్ టాప్ ఆర్డరే చక్కటి బ్యాటింగ్ కనబరచడం తోటి వాళ్ళు విక్టరీ సాధిస్తున్నారు. బట్ బౌలింగ్ లో కూడా వాళ్ళకి ఏం సమస్యలు లేవు. హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ అండ్ అదే రకంగా దయాల్ కూడా చక్కటి బౌలింగ్ కనబరుస్తున్నారు. అండ్ సుయాష్ శర్మ అండ్ కృణాల్ పాండ్యా కూడా అవసరమైన సమయాలలో వాళ్ళు వికెట్లు కూడా తీస్తున్నారు కనుక బౌలింగ్ సమస్యలు కూడా మెల్లమెల్లగా వాళ్ళకు మెరుగుపడుతున్నాయి. అండ్ వాళ్ళకు రొమారియో షెఫర్డ్ ఉండడం తోటి నాకు ఏమనిపిస్తుంది అంటే, నరేష్, ఒక బౌలర్ కూడా వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటాడు, బికాస్ ఈ బౌల్స్ వెల్ ఆల్సో, ఈ బ్యాట్స్ వెల్ ఆల్సో. సో అడ్వాంటేజ్ అయితే ఉంది వాళ్ళకు. ఓకే, కమింగ్ టు ది సిఎస్కే. సో వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేటెడ్ కానీ, బట్ దే విల్ డిస్ట్రాయ్ ద పార్టీ ఆఫ్ ఆర్సీబీ. అంటే కంప్లీట్ గా కాదు కానీ ఒక విన్నింగ్ స్ట్రీక్ కోసం అయితే వీళ్ళు కూడా చూస్తారు, ఆ లూజింగ్ స్ట్రీక్ లోంచి బయటికి రావడానికి. సో ఎంత వరకు మనం ఒక టఫ్ ఫైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ చెన్నై? వెల్, అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా, బికాస్ మనం చాలా తరచుగా చూస్తుంటాం యూనో, ఏ టీమ్స్ అయితే అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అవుతాయో వాళ్ళు మిగతా వాళ్ళ యొక్క టీమ్ ఛాన్సెస్ ను స్పాయిల్ చేస్తూ ఉంటారు. అండ్ అందులో మీరు అన్నట్టుగా చెన్నైకి మంచి ఛాన్స్ ఉంది, రాజస్థాన్కి మంచి ఛాన్స్ ఉంది. వాళ్ళు చేసేది అదే, కోల్కతాకు కూడా అట్లాగే కనబడుతుంది ఉన్న సిచ్యువేషన్ లో. నేను అనుకుంటాను యంగ్స్టర్స్ ను వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు, బికాస్ టీంలో అన్ని మార్పులు చేయకపోవచ్చు. బికాస్ రషీద్ యాక్చువల్లీ ఇంకొక అవకాశం ఇవ్వచ్చు రషీద్ కు, బికాస్ ఈ ప్లేడ్ వెల్ ఇన్ కపుల్ ఆఫ్ మ్యాచెస్. అండ్ అట్లాగే ఆయుష్ మాత్రే కూడా నెక్స్ట్ ఇయర్ కొరకు అతన్ని ట్రైన్ చేస్తున్నారు కనుక ఇంకో 3 మ్యాచెస్ లో ఆడించే ఛాన్స్ అయితే కనబడుతుంది నాకు నరేష్. అతన్ని ఏమైనా చేంజ్ చేసినట్లయితే మేబీ దీపక్ కూడా ప్లేస్ లో ఎవరైనా యంగ్స్టర్ తీసుకొని వస్తారా, దట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ బౌలింగ్ లో కూడా అన్ని మార్పులు చేయకపోవచ్చు. కరణ్ ప్లేడ్ వెల్, కరణ్ విల్ బి ఇన్ ద టీమ్ బికాస్ ఈ స్కోర్డ్ ఏ బిగ్ 50 ఇన్ ద లాస్ట్ మ్యాచ్. ధోని ఉండాల్సిన వాడేనా. జడేజాకు ఎంత ఆడితే అంత మంచిది, బికాస్ ఇంగ్లాండ్ టూర్ కు ప్రాక్టీస్ అవుతుంది అతనికి కూడా, బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ. సో ఎక్కువ మార్పులు ఉండకపోవచ్చు అండి టీమ్ లో. మేబీ ఒక 1-2 ఏదైనా ఉంటే. ఓకే, కమింగ్ టు ది బెంగళూరు పిచ్ రిపోర్ట్. సో బెంగళూరు అంటేనే ఎప్పుడు కూడా ఒక ఫ్లాట్ వికెట్, లాట్ ఆఫ్ రన్స్ కంప్లీట్ గా మనం చూస్తాం. లాట్ ఆఫ్ రన్స్ కానీ, బట్ లాస్ట్ ఇయర్ అయితే మనం 287 స్కోర్ చేసినప్పుడు 260 ప్లస్ కూడా చేసింగ్ లో స్కోర్ చేశారు ఆ పర్టికులర్ మ్యాచ్ లో ఆర్సీబీ. బట్ ఈ సంవత్సరం ఒకే ఒక 200 ప్లస్ మ్యాచ్ చూసినట్టున్నాం మనం. అది బెంగళూరు లాస్ట్ మ్యాచ్ లో ఆర్ఆర్ అగైనెస్ట్ చేయడం చూసాం. ఆ తర్వాత ఆర్ఆర్ ఆల్సో ప్లేడ్ వెల్, దే కేమ్ వెరీ క్లోజ్ టు దట్ ఆల్సో. బట్ మిగతా మ్యాచ్లన్నీ కూడా అంత పెద్ద స్కోరింగ్ మ్యాచెస్ చూడలేదు ఇప్పటి వరకు. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ పిచ్ యాక్చువల్లీ ఫర్ బ్యాటర్స్. అండ్ నేను అనుకుంటాను రేపు ఒకవేళ వర్షం ఏదైనా ఇంటరప్ట్ చేయకపోయినట్లయితే, బికాస్ దెర్ ఇస్ ఎ రిపోర్ట్ ఇట్ మైట్ రెయిన్ ఆల్సో, స్లైట్ రెయిన్ ఉంది అని చెప్పి కూడా ఫోర్కాస్ట్ ఉంది రేపటికి. ఒకవేళ డ్రై వెదర్ ఉన్నట్లయితే విల్ డెఫినెట్లీ సీ ఏ హై స్కోరింగ్ మ్యాచ్ టుమారో ఇన్ బెంగళూరు అండి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వర్షం కారణంగా మ్యాచ్ ఏమైనా ఇంటరప్షన్స్ జరిగినట్లయితే, లైక్ ఇట్ హ్యాపెండ్ అగైనెస్ట్ పంజాబ్, మేబీ యూ నెవర్ నో వాట్ కైండ్ ఆఫ్ స్కోర్ యూనో. ఎందుకంటే ఆ మ్యాచ్ లో 14 overs లో 95 మాత్రమే చేయగలిగారు వెట్ కండిషన్స్ ఉండడంతో. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్, విల్ డెఫినెట్లీ సీ హై స్కోరింగ్ మ్యాచ్ టుమారో. ఓకే, ఫైనల్ గా మీ ప్రెడిక్షన్ ఈ మ్యాచ్ లో? అదే ఆర్సీబీ ఐ థింక్ విల్ విన్ టుమారో అండ్ 8 wins అవుతాయండి రేపు. అలా నాకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో ఆర్సీబీ వర్సెస్ చెన్నై ఒక హై వోల్టేజ్ క్లాష్ లో ఖచ్చితంగా అభిమానులకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ అయితే చూస్తాము. ఆర్సీబీకి ఛాన్స్ ఉంది విన్నింగ్ ఈ మ్యాచ్ లో, ఎందుకంటే సిఎస్కే అవుట్ ఆఫ్ ఫామ్ కాబట్టి, వాళ్ళు అంత ఫామ్ లో లేరు కాబట్టి వీళ్ళు పై చేసి సాధించడానికి ఒక మంచి అవకాశం అని చెప్పేసి సుధీర్ మహారాజ్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.